100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఏషియా కప్ టీంని అయితే సెలెక్ట్ చేశారు. కాకపోతే అందులో ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మరి అయితే శుభ్మన్ గిల్ వచ్చి యాడ్ అయిపోయారు. కాకపోతే ఇది కొంచెం వరకు ప్రిడిక్టబుల్లే అంటున్నారు. కానీ ప్రతిభ ఉన్నా కానీ సెలెక్ట్ చేయలేకపోవడం రీజన్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇండియన్ క్రికెట్ టీంలో? ఎవరైనా పర్సన్ దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు? గంభీర్ యొక్క హస్తం ఉందా? అదే మరి ఎవరిని తొక్కేస్తున్నారు? శ్రేయస్ అయ్యర్ని మరి అయితే రానికోకుండా మరి పక్కన పెట్టేస్తున్నారా? అసలు వీటి వెనకాల ఉన్న కారణాలు ఏంటి అనే దాని గురించి కూడా మనతో పాటు చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా వెంకటేష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ చాణక్య. సార్, ఏంటి సార్ అసలు ఇండియన్ క్రికెట్ టీం పాత నీరు పోయి కొత్త నీరు వస్తున్నట్టు కొత్త వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. కెప్టెన్సీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా జరుగుతూ ఉంది. ఇట్స్ గోయింగ్ ఆన్. ఈ ఏషియా కప్ దాంట్లో అందరం ఎక్స్పెక్ట్ చేసింది శ్రేయస్ అయ్యర్ ఉంటాడు అని చెప్పేసి. శ్రేయస్ అయ్యర్ని అసలు అంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నా కానీ తీసి పక్కన పెట్టడానికి గల రీజన్ ఏంటి? అదే రీజన్ అయితే నాకు కూడా తెలియదు యాక్చువల్గా, టు బి వెరీ ఫ్రాంక్ విత్ యూ. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఆధారంగా సెలెక్షన్ జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూడండి, టెస్ట్ మ్యాచ్లకి కరుణ్ నాయర్ని తీసుకున్నారు బికాస్ హీ హాజ్ స్కోర్డ్ టన్స్ ఆఫ్ రన్స్ ఇన్ డొమెస్టిక్ క్రికెట్. అంటే డొమెస్టిక్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతను చేశాడు. అభిమన్యేశ్వర్ని కూడా అలాగే తీసుకున్నారు. సో అదే క్రైటీరియా మీకు దీన్ని కూడా వర్తించాలి. T20 టీం సెలెక్ట్ చేసినప్పుడు శ్రేయస్ అయ్యర్ గత 2 ఏళ్ళుగా ఆడట్లేదు ఇండియన్ T20 టీంలో. బట్ రీసెంట్ ఐపీఎల్లో హీ హాజ్ పర్ఫార్మ్ ట్రెమెండస్లీ వెల్. చాలా అద్భుతంగా 600 పైగా రన్స్ చేశాడు. 175 వాజ్ హిస్ స్ట్రైక్ రేట్. 175 స్ట్రైక్ రేట్తో 600 రన్స్ చేయడం అంటే అంత హై రిస్క్ గేమ్ ఆడుతూ కూడా అన్ని రన్స్ చేయడం అనేది చాలా ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ అది. మరి ఆ పర్ఫార్మెన్స్ ఆధారంగా అతను టీంలో తీసుకోవాలి. సరే, ఒక్క కారణం ఉండొచ్చు ఏంటంటే, మీకు అక్కడ అతను హీఈస్ ఏ టాప్ ఆర్డర్ ప్లేయర్. నెంబర్ 3 టాప్ ఆర్డర్ కాబట్టి నెంబర్ 4లో ఆడతాడు. 3లో కానీ 4లో కానీ ఆడతాడు. అక్కడ ఆ వేకెన్సీలు లేవు. ఎందుకంటే సూర్యకుమార్ నెంబర్ 3లో నెంబర్ 4లో ఆడతాడు. తిలక్ వర్మ నెంబర్ 3 నెంబర్ 4లో ఆడతాడు. సో వేకెన్సీ క్రియేట్ చేయడం కష్టం అని తీసుకోలేదు. కరెక్ట్, ఓకే, అది కొంతవరకు మనం ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్స్ ఓకే, అది ప్లేస్ లేదు కాబట్టి తీసుకోలేదు. మీకు 5 మంది స్టాండ్ బై ప్లేయర్స్ని పెట్టారు టీం 15తో పాటు. స్టాండ్ బైలో కూడా అతనికి ఇవ్వలేదు అవకాశం. 3rd వికెట్ కీపర్ని తీసుకున్నారు. ఐ హ్యావ్ నాట్ సీన్ రీసెంట్ టైమ్స్లో ఎప్పుడు ఒక్క కీపర్తోనే వెళ్తున్నారు కొన్ని టూర్లకి, లేకపోతే ఇంకో కీపర్ని స్టాండ్ బైలో పెడతారు. అది ఒరిజినల్ టీంలోనే 2 కీపర్స్ ఉంటారు. ఒకరు కాకపోతే ఒకరు కీపింగ్ చేస్తారు. 3వ కీపర్ని స్టాండ్ బైలో పెట్టడం అనేది ఎప్పుడు చూడలేదు. సో ధ్రువ్ జురెల్ని నెంబర్ 3 కీపర్గా స్టాండ్ బైస్లో పెట్టారు. శ్రేయస్ అయ్యర్ వాజ్ నాట్ దేర్. రియాన్ పరాగ్ కొంతకాలంగా ఇంజరీ అయింది, ఇండియన్ టీంకి దూరంగా ఉన్నాడు, అతన్ని పెట్టారు. శ్రేయస్ అయ్యర్ 15లో రాలేదు అనుకోండి, సరే 15కి అతను ఫిట్ కాలేదు, కనీసం 20లోనే ఉండాలి కదా. 20లో కూడా లేడు. అంటే ఎవరికైనా ఇంజరీ అయితే కూడా దాన్ని రీప్లేస్ చేసేయడానికి కూడా పనికిరాడు అన్నట్టుగా పక్కన పెట్టారు. దీనికి సంబడి షుడ్ ఎక్స్ప్లెయిన్. దానికి యాక్చువల్గా అయింది అక్కడ ప్రెస్ మీట్ అయింది. ప్రెస్ మీట్ అయినప్పుడు అగార్కర్ ఏమన్నాడంటే, శ్రేయస్ అయ్యర్ అతను చేసిన తప్పేం లేదు, దెర్ ఇస్ నో ఫాల్ట్ ఆఫ్ హిస్. అతను తప్పేదేం లేకపోయినా అతను మా తప్పు కూడా లేదన్నాడు. మరి వీళ్ళ తప్పు ఎందుకు లేదో అతను చెప్పలేదు. మా తప్పు లేదు, అతను తప్పు లేదు అన్నాడు. సో హీ హ్యాస్ టు వెయిట్ ఫర్ హిస్ ఛాన్స్ అన్నాడు. వెయిట్ ఎక్కడ అవుతుంది? ఎందుకంటే ఇండియన్ టీంలో ఎంత కాంపిటీషన్ ఉందంటే, మీకు 2 టీమ్స్ 3 టీమ్స్ చేసుకోవచ్చు, అంత బ్రహ్మాండమైన ఉంది. ఇప్పుడు టీంలో ఉన్న వాళ్ళు ఎవరైనా బాగా పర్ఫామ్ చేయకపోతే బోల్డ్ రెడీగా ఉన్నారు. సో ఒక్కసారి టీంలోకి బ్రేక్ అవడం అంత ఈజీ కాదు. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి వెరీ ఈజీ. అలాంటప్పుడు ఎక్కడ వస్తాడు? మనకి నా బాధ ఏంటంటే ఆ ఏషియా కప్కి సెలెక్ట్ చేశారా లేదా అనేది కాదు. 6 నెలల వ్యవధిలో ఇండియా శ్రీలంక హోస్ట్గా మనం T20 వరల్డ్ కప్ ఆడిపోతున్నాం. రైట్. దాంట్లో శ్రేయస్ అయ్యర్ రిక్వైర్మెంట్ చాలా ఉంది. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఈజ్ ప్రాబ్లీ ది బెస్ట్, ఈ యంగ్ ప్లేయర్స్ అందరిలోకి బెస్ట్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ బౌలింగ్. ఇండియాలో వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు మీకు స్పిన్ అనేది ఎప్పుడు కూడా చాలా కీ రోల్ ఉంటుంది ఈ ఫార్మాట్లోనే. బట్ ఇండియాలో జరుగుతున్నప్పుడు స్పిన్ బౌలర్స్ డెఫినెట్గా డామినేట్ చేస్తారు. సో అలాంటప్పుడు ఈ నీడ్ ఎ ప్లేయర్ లైక్ శ్రేయస్ అయ్యర్. కానీ అతనికి మీరు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వకుండా అతన్ని ఒకవేళ మధ్యలో తీసుకొచ్చినా అది కాన్ఫిడెన్స్ ఉండదు. సో ఇప్పటి నుంచి 6 నెలల పాటు అతని టీంతో ఉంటే బాగుండేది. అలాంటి ప్లేయర్ని పక్కన పెట్టడానికి మనకి ఒక లాజికల్ రీజన్ ఏమీ కనబడదు. చాలా అది దానికైతే రీజన్ మీరు అడిగారు, కానీ చెప్పడానికి నా దగ్గర రీజన్ అయితే ఏం లేదు. అంటే బయట వినిపించడం అనేది కూడా గంభీర్ యొక్క హస్తం అనేది కూడా దీని వెనక ఉంది. సో వాళ్ళిద్దరి మధ్యలో టర్మ్స్ అనేది కూడా ఏదో సంథింగ్ బాగాలేకపోవడం అనేది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనేది కూడా వినిపిస్తూ ఉంది. వాళ్ళిద్దరి మధ్య టర్మ్స్ బాగాలేవనేది పక్క, దాంట్లో ఎవరికి ఎలాంటి దేర్ కెనాట్ బి 2 ఒపీనియన్స్ అబౌట్ ఇట్. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి కేకేఆర్కి 2 ఏళ్ల క్రితం ట్రోఫీ గెలిపించి పెట్టారు, బాగానే ఉంది. కానీ క్రెడిట్ అంతా కూడా
గంభీర్కే పోయింది, నాకు దక్కలేదని చెప్పి ఓపెన్గా శ్రేయస్ అయ్యర్ మాట్లాడాడు. మాట్లాడి కేకేఆర్ నుంచి కూడా అతను బయటకు వచ్చాడు. సో గంభీర్ ఇండియా కోచ్గా వచ్చాడు. మరి టర్మ్స్ బాగాలేదు, కానీ అదే కారణమా కాదైతే మనం ఖచ్చితంగా చెప్పలేం. బట్ అది కూడా ఒక కారణం అయ్యిండొచ్చు శ్రేయస్ అయ్యర్ని పక్కన పెట్టడం. టెస్ట్ టీంలో తీసుకోలేదంటే అది వేరే విషయం. టెస్ట్ టీంలో తీసుకోకపోవడం అనేది, ఎందుకంటే మిగతా వాళ్ళు కరుణార్ లాంటి వాళ్ళు తీసుకున్నారు. కానీ మీరు వెన్ యూ ఆర్ బేసింగ్ యువర్ సెలెక్షన్ ఆన్ డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ మరి తీసుకో. ఈవెన్ గౌతమ్ గంభీర్ ఇండియా కోచ్గా ఎలా వచ్చాడు? బికాజ్ కేకేఆర్కి ట్రోఫీ గెలిపించి పెట్టాడు యాజ్ ఎ మెంటార్, నాట్ ఈవెన్ యాజ్ ఎ కోచ్. కాబట్టి అతన్ని తీసుకొచ్చారు. మరి అదే ఎనాలజీ శ్రేయస్ కూడా అప్లై కావాలి కదా, కాలేదు. దానికి రీజన్ అతని ఫాల్ట్ ఏమి లేదంట. అతని ఫాల్ట్ లేకపోతే మరి సెలెక్టర్స్ కూడా ఫాల్ట్ కదా, మరి అదైతే అర్థం కాలేదు. సో అది గంభీర్ ఉన్నాడా లేదా అనేది మనం ఖచ్చితంగా అయితే చెప్పలేం. బట్ గంభీర్ ఇంకొక ఇది కూడా వచ్చింది ఏంటంటే, మన ఊహాగానాల్లో అగార్కర్ కూడా శ్రేయస్ అయ్యర్ అంటే పడదు. ఎందుకంటే గతంలో కూడా అతను సెలెక్టర్గా ఉన్నప్పుడు ఇండియన్ టీం డొమెస్టిక్ మ్యాచెస్ ఆడమంటే ఆడకుండా వెళ్ళి కేకేఆర్ క్యాంప్కి వెళ్ళాడు. సో అగార్కర్కి అతను కూడా సరైన టర్మ్స్లో, సో చీఫ్ సెలెక్టర్తో సరైన అతనికి టర్మ్స్ లేవు, కోచ్తో లేవు. సో కానీ అలాంటి కారణాలు ఏం చెప్పట్లేదు, అతన్ని అయితే పక్కన పెట్టారు. సో అది డిసిప్లినరీ అయితే చెప్పాలి. యూ హ్యావ్ డ్రాప్ టీమ్ ఆన్ డిసిప్లినరీ రీజన్స్ చెప్తే ఏంటంటే ఆ మెసేజ్ అనేది మిగతా వాళ్ళకి వెళ్తుంది. సో మీరు డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే మెసేజ్. కానీ డిసిప్లిన్ అనేది కారణం, అది డిసిప్లినే కారణం అయితే దాన్ని కనుక ముందే చెప్పి ఉంటే అది రైట్ అప్రోచ్ అవుతుంది. దానివల్ల మిగతా వాళ్ళు కూడా ప్లేయర్స్ని కూడా డిసిప్లిన్ అనే విషయంలో వాళ్ళు కూడా అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా ఈ రకంగా బయటపెట్టడం అనేది, అదే మనం అనుకున్నట్టుగా ఇండియన్ క్రికెట్లో కొన్ని ప్రశ్నలకి ఎప్పుడు కూడా సమాధానాలు దొరకవు. ఇది కూడా అంతే. శ్రేయస్ అయ్యర్ ఒకప్పుడు అంబట్ రాయుడు విషయంలో ఎలాగైతే దేశవ్యాప్తంగా చాలా చాలా ఆగ్రహావేశాలు, తర్వాత నెగిటివ్ రియాక్షన్ వచ్చింది శ్రేయస్ అయ్యర్ని సెలెక్ట్ చేయకపోవడం వల్ల. బట్ ఈసారి అయినా సరే నెక్స్ట్ ఇంకా, ఎందుకంటే ఇంకొక మనం సౌత్ ఆఫ్రికాతో సిరీస్ ఆడబోతున్నాం, ఇంకా కొన్ని సిరీస్లు ఉన్నాయి మనకి, ఆస్ట్రేలియాతో ఒక 5 మ్యాచ్లు ఆడబోతున్నాం. అప్పుడైనా అతన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అతన్ని ఈ మిక్స్లోకి తీసుకురావాలని చెప్పి వరల్డ్ కప్ లోపల టీంలోకి వస్తే బాగుంటుంది. సో ఏషియా కప్ సెలెక్ట్ చేయకపోయినా నాకు అభ్యంతరం లేదు, బట్ వరల్డ్ కప్లో అతను ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి నేను గట్టిగా భావిస్తున్నాను. సో బయట చిన్న స్పెక్యులేషన్ అనేది కూడా నడుస్తుంది. అదేంటంటే, సో ఇండియన్ టీమ్ అనేది కూడా కంప్లీట్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ మోడ్లోకి వెళ్తుంది ఇది కెప్టెన్స్ విషయంలో. సో ద 2 లెజెండ్స్ అయినా కానీ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు రిటైర్ అయిన తర్వాత సో శుభ్మన్ గిల్ని ఫేస్ ఆఫ్ ద ఇండియన్ క్రికెట్ టీమ్గా చేయాలని ట్రై చేస్తున్నారు బీసీసీ. కానీ ఆల్రెడీ మంచి కెప్టెన్సీ రికార్డు ఉంది, యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ ఉంది, దాంతోపాటు ప్లేయర్గా కూడా అనుభవం ఉంది, అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో అప్పుడు శ్రేయస్ అయ్యర్ ఇస్ బెటర్ కదా శుభ్మన్ గిల్ కంటే అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. దానికి మీరేమంటారు సార్? అంటే శ్రేయస్ అయ్యర్ అయినా శుభ్మన్ గిల్ అయినా వాళ్ళు ముందు T20 టీంలో వాళ్ళ ప్లేస్ని వాళ్ళు సిమెంట్ చేసుకోవాలి. కెప్టెన్ అవ్వాలంటే ఈ షుడ్ బి అ సర్టనిటీ. వీళ్ళిద్దరు కూడా ఈవెన్ శుభ్మన్ గిల్ కూడా మనం లాస్ట్ టైం T20 వరల్డ్ కప్ ఆడినప్పుడు టీంలో లేడు. తర్వాత ఎందుకు లేడంటే మరి టెస్ట్ మ్యాచ్లు, వన్డేలు ఉన్నాయి కాబట్టి లేడని అనుకుందాం. సో ముందు వాళ్ళు ప్లేస్ గ్యారెంటీ. కానీ శ్రేయస్ అయ్యర్ వుడ్ బి ఏ వెరీ గుడ్ క్యాప్టెన్ మీరు పర్ఫార్మెన్స్ ఆధారంగా తీసుకుంటే. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్కి ఎప్పుడు కనీసం ప్లే ఆఫ్స్కి వెళ్ళిన ఢిల్లీ క్యాపిటల్స్ని అతను ఫైనల్కి తీసుకెళ్ళాడు. తర్వాత కేకేఆర్ క్యాప్టెన్గా వెళ్ళి కేకేఆర్ని అతను ఫైనల్ తీసుకెళ్ళి టైటిల్ గెలిపించి పెట్టాడు. పంజాబ్ 2014 తర్వాత ఎప్పుడు ప్లే ఆఫ్స్ కూడా క్వాలిఫై కాలేదు, వాళ్ళని ఈ ఏడాది అతను ఫైనల్ దాకా తీసుకెళ్ళాడు. సో క్యాప్టెన్గా అతనికి చాలా ఇంపెకబుల్ రికార్డు ఉంది, ఎవ్వరికీ లేనంత గొప్ప రికార్డు ఉంది. సో అలాంటి మీరు డొమెస్టిక్ పర్ఫార్మెన్స్కి మీరు వాల్యూ ఇస్తున్నారు, దాన్ని కన్సిడర్ చేస్తున్నారంటే అతని క్యాప్టెన్సీ క్యాండిడేట్గా కూడా మీరు కన్సిడర్ చేయాలి. కానీ అదే దానికి దెర్ ఇస్ నో లాజిక్. మనం ఇవన్నీ చూస్తుంటే హీఈస్ పర్ఫెక్ట్ క్యాప్టెన్, అంత మంచి క్యాప్టెన్. ఇప్పుడు రోహిత్ శర్మని ఇండియన్ టీం క్యాప్టెన్ ఎందుకు చేశారు? IPL 5 సార్లు ముంబై ఇండియన్స్ గెలిపించి పెట్టాడు కాబట్టి అతన్ని ఇండియా క్యాప్టెన్గా అతన్ని చేయడం జరిగింది. సో అదే లాజిక్ మీకు శ్రేయస్ అయ్యర్ కూడా అప్లై కావాలి, కానీ కావట్లేదు. సో దట్ ఈస్ దట్ ఈస్ ద సాడ్ పార్ట్ ఆఫ్ ఇట్. దానికి రీజన్ అయితే నన్ను అడిగితే నాకు తెలియదు. కానీ అంటే ఒక ప్లేయర్ మీద కూడా ఇంత ఇంపాక్ట్ చూపిస్తూ సెలెక్ట్ చేయకోకుండా ఒక సైకలాజికల్ గేమ్ ఆడితే సో ఆ ప్లేయర్ యొక్క సో ఉన్న ఒరిజినాలిటీ కానీ ఆ గేమ్ అనేది కూడా పోయే అవకాశాలు ఉంటుంది కదా సార్. అదే అక్కడ ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి, వీళ్ళు స్ట్రాంగ్గా ఉండి మళ్ళీ కంబ్యాక్ కావాలి. అయ్యారు కదా, ఇప్పుడు కరుణార్ 7 ఏళ్ళ తర్వాత వచ్చాడు, అంతకు వస్తే ఆడాడు కదా. సో అలాగే వాళ్ళు కంబ్యాక్ కావాలి. ఇప్పుడు ఒకప్పుడు మహీంద్ర అమర్నాథ్ ఇలాగే డ్రాప్ చేశారు, మళ్ళీ వచ్చి మళ్ళీ బాగా పర్ఫామ్ చేశాడు. సో చాలా మంది పుజారాని డ్రాప్ చేస్తే మళ్ళీ కౌంటీ క్రికెట్ ఆడి మళ్ళీ ఇండియన్ టీంలోకి వచ్చి మళ్ళీ
పర్ఫామ్ చేశాడు. సో దట్ షోస్ యువర్ క్యారెక్టర్. సో ఆ రకంగా శ్రేయస్ అయ్యర్ ఇస్ అ టఫ్ మ్యాన్. శ్రేయస్ అయ్యర్ డెఫినెట్గా కంబ్యాక్ అవుతాడు. అతను ఖచ్చితంగా ఇప్పుడు కనుక మళ్ళీ మనం సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ మ్యాచ్లు ఆడబోతున్నాం హోమ్లో. వెస్ట్ ఇండీస్తో కూడా మనం సార్ ముందు వెస్ట్ ఇండీస్తో ఆడబోతున్నాం. ఈ వెస్ట్ ఇండీస్తో ఆడబోయే టెస్ట్ సిరీస్కి అతన్ని సెలెక్ట్ చేయాలి. నేను ఇందాక చెప్పినట్టుగా స్పిన్ బౌలింగ్ బాగా ఆడతాడు, ఇండియాలో జరగబోతున్నాయి. అక్కడ కూడా సెలెక్ట్ చేయాలంటే మీరు అన్న పాయింట్ నేను ఏకీపిస్తాను. గంభీర్కి అతనికి పడట్లేదు కాబట్టి అతను సెలెక్ట్. సో టెస్ట్ మ్యాచ్ సెలెక్షన్ కూడా కొద్ది రోజుల్లో జరగబోతుంది. అక్కడ కూడా అతను సెలెక్ట్ చేయలేదంటే అతను కంప్లీట్గా బ్లాక్ లిస్ట్ చేశారు బికాజ్ ఆఫ్ నాన్ క్రికెటింగ్ రీజన్స్ అని మీరు వ్యక్తం చేసిన అభిప్రాయంతో నేను అప్పుడు ఖచ్చితంగా ఏకీభవిస్తాను. దానికి ఇఫ్ యూ కెన్ పాయింట్ ఫింగర్స్ ఎట్ గంభీర్ అంటే కూడా ఐ విల్ సే ఎస్. ఓకే, ద ఫైనల్ క్వశ్చన్ సార్. ఈసారి సెలెక్ట్ చేసిన ఏషియా కప్ టీం, ఇండియన్ టీం, సో కప్పు కొట్టే అవకాశాలు ఏమన్నా ఎంతవరకు ఉంటాయంటారు? ఇండియన్ టీమ్ షుడ్ బీ ది హాట్ ఫేవరెట్. ఎందుకంటే ఇదే కాదు, మీరు వరల్డ్లో తీసుకున్న ఇండియన్ టీంలో ఇప్పుడున్న స్ట్రెంగ్త్, ఆ ఫైర్ పవర్ ఇన్ బ్యాటింగ్ కానీ బౌలింగ్ కూడా చూడండి. సో బ్యాటింగ్ ఒకటే మన స్ట్రెంగ్త్ కాదు, బౌలింగ్లో యూ హ్యావ్ బుమ్రా, యూ హ్యావ్ హర్షదీప్ సింగ్, ఇద్దరు కూడా వరల్డ్ కప్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు, మనకు గెలిపించి పెట్టారు. యూ హ్యావ్ వరుణ్ చక్రవర్తి, యూ హ్యావ్ కుల్దీప్ యాదవ్. ఈ నలుగురు తిరుగులేని బౌలర్స్. వీళ్ళతో పాటు మీకు అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా కూడా ఉన్నారు యాజ్ ఫిఫ్త్ బౌలర్. సో మనకు నాట్ ఓన్లీ బ్యాటింగ్లో బౌలంతా ఫైర్ పవర్తో ఉండడంతో పాటు మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు, మంచి బౌలర్స్ ఉన్నారు. సో ఇండియా కనుక ఏషియా కప్ లిఫ్ట్ చేయకపోతే చాలా దారుణంగా ఆడాలి. లేని పక్షంలో ఇండియా షుడ్ బి ద ఫేవరెట్స్. ఓన్లీ నాకేమనిపిస్తుంది అంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. బ్యాటింగ్ బాగా చేయట్లేదు వాళ్ళు. బ్యాటింగ్ కనుక బాగా చేస్తే బౌలింగ్ ట్రిమెండస్ బౌలింగ్ ఉంది వాళ్ళకి, ముఖ్యంగా స్పిన్ బ్రహ్మాండంగా ఉంది వాళ్ళకి. అక్కడ దుబాయ్లో, అబుదాబిలో ఆడిన అనుభవం, వాళ్ళు ఎక్కువ క్రికెట్ అక్కడే ఆడతారు. సో ఇట్ షుడ్ బి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఫైనల్ నాకు అనిపిస్తుంది. అంటే మనం అనుకున్నట్టుగానే జరగవు. సో ఆఫ్ఘనిస్తాన్ తప్ప మిగతా టీంలు ఇండియాని ఛాలెంజ్ చేసేంత సత్తా మిగతా టీంలు ఏంటి నాకు కనబడట్లేదు. సో నైస్ సార్, అండ్ చాలా చక్కగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.